ఏలిక మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారా? తండ్రి లేని బిడ్డల్ని చేస్తారా? ప్రజాశ్రేష్ఠులారా, మా తపము ధ్యానము, మా ధ్యేయము సర్వం మీ కొరకే. సమాజమే మాకు దేవలం, నిరుపేదే మా ఆరాధ్య దైవం, సేవే మా సమర్చనం, మానవ సేవకే మా సర్వము సమర్పితం. ఆంధ్ర మా జ్యేష్ఠ పుత్రుడు, మా రక్తానికే కాదు మా కర్తవ్యానికి వారసుడు. చిరంజీవ చిరంజీవ కుశనాథ, నీ స్థానము చరణ సన్నిధిని కాదు, రాజసింహాసనము మీద. భవిష్యత్తులో నీ పేరిట ఒక ప్రముఖ జాతి ఆవిర్భావమునకు కారకుడవై పుడమి తల్లిని జనరంజకముగా పాలింపు. మా ఆదర్శ వృక్షములకు ఆచరణముల పూలు పూయించు. హవిష్కంధ, మధుష్కంధ, దృఢనేత్ర కుమారులారా, మీ అన్నకు బసటగా నిలువు. కుశ సామ్రాజ్యాధీశులకు అమ్మకు ఏమని చెప్పగలం? మీ అయ్య సహచర్యమున బ్రతుకు పండించుకున్న మీ అమ్మకు, మా అర్థాంగినికి, సహధర్మచారిణికి మా పోకడలన్నీయూ తెలియనులే. వశిష్ఠ, మమ్ములను రెచ్చగొట్టినారు, మీ మహిమల ఆధిక్యతను తేల్చగలరు, మా సత్కర్మనిష్టను నిరూపించగలరు. స్వయం కృషితో బ్రహ్మజ్ఞాన సర్వస్సులము కాగలం. విశ్వమైత్రి ప్రతిష్టాపకులము కాగలం. ఇదే మా శపథము. పాహిమాం మహర్షి, రక్షమాం రక్షమాం. హే మహాముని, హే తపోధని, మానవ దౌర్జన్య దండ తాడితుణ్ణి, కుల విద్వేష దావానల దగ్ధుణ్ణి, చండాలునిగా శపించబడ్డ క్షత్రియుణ్ణి, బొందితో స్వర్గానుభవం పొందాలని అలమటించి ఆరటించి వశిష్ఠునిచే శపించబడ్డ త్రిశంకుణ్ణి ఆశతో ఆశ్రయించాను. త్రిశంకు, మానవుడు సశరీరునిగా స్వర్గ ప్రస్థానమునకు అర్హుడు కాడు. దుష్ట ఆలోచనతో ఆర్షధర్మ కర్మచ్యుతుడవైనావు. స్వార్థపరుడవై నీతిబాహ్యమైన ఈ కోరిక కోరినందుకు నీవు కడజాతి వానిగా చండాలునిగా చరింతువుగా. నిజం వశిష్ఠ, ఏమయ్యా నీ జాత్యహంకారము? శపించుటకు చాండాల జన్మే కనిపించినదటయ్యా. అయినా మాదిగ కన్య అరుంధతిని మగువను చేసుకున్నది సమాజమునకు మసిబుయుటకేనటయ్యా, సంస్కర్తమనిపించుకొనుటకేనటయ్యా. ఏమయ్యా నీ జాత్యహంకారము? సహన సంయమీంద్రత్వమును కోల్పోయి సాటి మానవుని రూపహీనునిగా, కులహీనునిగా, కడజాతివానిగా, అల్పునిగా, అధమునిగా, నీచునిగా, నికృష్టునిగా, విద్యకు దూరునిగా, విజ్ఞానహీనునిగా చేసిన నీ స్వార్థ సంకుచితత్వమును నిలువున పాతిపెట్టిన కాని నింగినున్న స్వర్గము నేలకు దిగిరాదయ్యా. ఇంద్ర, అఘటనాఘటన సమర్థులమైన మేము అంతరములు మానవ కల్పితములని, స్వర్గ ప్రాప్తి సర్వోత్తమ ప్రవేశమునకని
నిరూపించగలం. త్రిశంకు తాడిత పీడిత అసమానత సర్పదష్టులైన ఆ భక్య సోదరులకు మా తపోబలముచే ఆ స్వర్గమును సమభోజ్యముగా అనుభవ యోగ్యము చేయగలం. ఇది మరో విలయం. మృత్యు నిబద్ధుడైన మానవుడు అమరలోకమునకు అరుదించుట సంభవమా? సంభవమే. ఏమయ్యా ఆ హర్షమునుల అభూత కల్పనము పంచేంద్రియ భూతమైన దేహమునకే కదయా అనుభవము. ఆ దేహమే కట్టెల కాలి బుగ్గైన తరువాత మిగులునదేమున్నదయా? నిస్తేజమై నిరాకారమై స్పర్శాదులకు దూరమై వాసనాహీనమైన ఆత్మకు ఆ అనుభవము అంటదు గదయ్యా. ఇది మానవ సమాజమును మాయ చేసి మచ్చు జల్లి మసి బూసిన స్వార్థ సాంప్రదాయ ఛాందస విధానమయ్యా. స్ఫూర్తిభూత వికసిత తపో శక్తితో నిన్ను సశరీరునిగా స్వర్గవాసిని చేసేదమయ్యా. ఆ ఆవాసమే నీకు స్థిరమై సత్యమై నిత్యానందానుభవము కాగలదయా. సశరీరో దివం వ్రజ, సశరీరో దివం వ్రజ, సశరీరో దివం వ్రజ. వచ్చే వచ్చే అవ్వా! మానవాధముడు మింట అడుగుడినాడు. మానవ విజ్ఞాన పరిధి విస్తృతమై దివిని ఆవరించిన నాడు మనమెక్కడా, మన ఆధిపత్యం ఎక్కడా? రండు పట్టుండు, నేల నెట్టుండు, రండు 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 పట్టుండు, నేల నెట్టుండు, పట్టుండు. పడదోయుడు వడితి సుడివడితి రాజర్షి కౌశిక మహర్షి రక్షమాం రక్షమాం. త్రిశంకు ఆగు, ఆడనే ఆగు. మానవుని ఆత్మశక్తి అవధుల దిగమించి సమస్తము ఆవగించి బ్రహ్మాండమును గజగజలాడించగలదు. మేధాశక్తి వికసించి విస్తరించి నూతన ప్రయోగ ప్రక్రియతో అసంభవమును సంభవము చేయగలదు. ఏదయా ఏదయా మీ స్వర్గము నిరంతర సురాపాన గుణహీనమై అనవరత అప్సరో పరీరంభ బలహీనమై పదవి వ్యామోహాంధమై అధికార బధిరమై సమత్వ మమత్వ రాహిత్యమైన మీ నివాసము స్వర్గము కాదయ్యా. వశిష్ఠ రోతబడ్డ ఆ ప్రేతలోక ఇంద్రత్వమును ఈనాడు వీడు ఏలవచ్చు, రేపు వేరొకడు రావచ్చు. కాని మా ప్రతిష్ఠితము శాశ్వతమయ్యా. అదిగో అదిగో నవస్వర్గము జనించినది, అపవర్గము లయించినది. అక్కడ మీ జాతుల అవినీతుల రోతలు లేవు, మీ ధాతల రాతల గీతలు కనరావు. అక్రమము అసత్యము దాస్యము దాసోహము ఉండనే ఉండవు. కులముల కుచ్చితములు లేవు, హైన్య దైన్యతలు కనరావు. ఏ సాంప్రదాయపు ఇసుక ఎడారులలో ప్రతిభా స్రోతస్విని ఇంకిపోదో, ఏ అధికార కేంద్రీకృత దుర్గమాటములలో మానవత్వం మసి కాదో, అట్టి మహిమాన్విత చరిత్రమేనయా మా స్వర్గము. ఇదిగో వశిష్ఠ చూడు, నీ స్వార్థ వంచనకు ప్రతిగా ఆ కామధేనువునే కాదు, దాని చరస్థానమైన స్వర్గధామమునే సృష్టించినామయ్యా. ఇదే ఇదే మా సామ్యవాద సిద్ధాంతం, చాపకూటి సమారాధనం, సర్వ సమతావాదం. మానవుని అభ్యుదయ భావనా విధానమే మహా ఆదర్శ ప్రయోగమై ఉదాత్తమై ఉన్నతమై శాశ్వతమై జగత్ కళ్యాణ కారకమై లోకారాధ్యము కాగలదు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మే చుజాహృత. సమసమతా స్ఫూర్తికి సర్వశక్తులు ధారపోసి వెలవెలపోతున్న ఈ జీవితమును తిరిగి సాధనా సంపన్నము చేయవలే. పర్లేదు చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? ఇప్పుడు ఇదే టాపికా? అవును.
అభి ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.